రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం చైర్మన్ గా విఠల్ రెడ్డి, వైస్ చైర్మన్ గా నార్లకొండ మల్లమ్మ జంగమయ్య యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ రైతులకు ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటామని అన్నారు. నన్ను రెండవసారి బాటసింగారం రైతు సేవా సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ముందుగా మా పాలకవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క సహకార సంఘ రైతులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఈ మామూలుగా ఘన విజయాన్ని అందించలేదు. ఎందుకంటే ఇంతకుముందు మేము చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి మమ్మల్ని ఆశీర్వదించారు. వారందరూ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తూ మా సంఘం తరఫున వారికి ఎప్పటికప్పుడు రుణాలను అందించి వారి రైతులను గొప్పవారి చేయడానికే మేము ముందుకు పోతామని చెప్పి, అలాగే మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టో ప్రకారంగా తప్పకుండా అమలు చేస్తాం. అలాగే బాటసింగారం గ్రామంలో ఏదైతే ఉందో ఈ యొక్క బాటసింగారం రైతు సేవా సహకార సంఘం అనే బిరుదు ఉంది. అది బాటసింగారం తప్పనిసరిగా బ్రాంచీని ఏర్పాటు చేయటకు మా వంతు సహాయ సహకారాలు తీసుకొని ప్రత్యేకంగా అక్కడ బ్రాంచీని పెట్టి అన్ని విధాల అక్కడి ప్రజలకు మేలు కలిగిస్తామని చెప్పి, అలాగే మా రైతు సోదరులందరికీ కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే మాకు ప్రత్యేకంగా మా మిత్రుడు మైపాల్ రెడ్డిని కలుపుకుంటే 10 డైరెక్టర్లను అందించిన ఘనత కూడా ఈ యొక్క సంఘం రైతులదే. కాబట్టి మేము సంఘాన్ని ఎంతైనా ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇంకా ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతాం. పత్రికా మిత్రుల సహాయ సహకారాలు కూడా కావాలి, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు కావాలి, ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కావాలి, ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి. కాబట్టి మేము ఎమ్మెల్యే గారి పేరు నిలబెడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి రైతులకు ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు, రైతు బీమా అనుకోండి, లేకపోతే రైతులకు రైతు బంధు అనుకోండి, కళ్యాణ లక్ష్మి, ఇంకా ఇతర కార్యక్రమాలు అన్నింటినీ చూసి కూడా రైతులందరూ కూడా ఈరోజు పెద్ద గొప్ప విజయాన్ని అందించారని చెప్తామని. పెద్దలందరికీ నన్ను గెలిపించినందుకు వాళ్ళ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ గ్రామ పెద్దలందరికీ, కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన రైతులందరికీ, ఓటేసి గెలిపించిన రైతులందరికీ ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఎలాంటి పని జరిగిన రైతులకు ఎలాంటి పని అవసరమో అన్ని వేళలా అందుబాటులో ఉంటారని చెబుతూ, ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రైతు బంధు స్కీమ్ కానీ, మన కళ్యాణ లక్ష్మి స్కీమ్ కానీ, ఇలాంటి స్కీమ్ల వల్లనే
అనుకోని రీతిలో ఇలా అన్యోన్యంగా 10 సీట్లు గెలుచుకోగలిగినాము అని వైస్ చైర్మన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. చైర్మన్ గారికి మా కష్టాన్ని గమనించి ఇచ్చినటువంటి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వైస్ చైర్మన్ ఇచ్చినందుకు చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.